నమస్కారం చరిత్ర ప్రియులారా. ఈరోజు మిమ్మల్ని అద్భుతమైన జాంబవంతుని గుహ యాత్రకు తీసుకెళ్తున్నాను. ఈ పురాతన అద్భుతం వెనుక ఉన్న నిజమైన కథ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు తెలుసుకోబోతున్నారు. మొట్టమొదట, జాంబవంతుడు ఎవరు? భారతీయ పురాణాల ప్రకారం జాంబవంతుడు బ్రహ్మదేవుడు సృష్టించిన ఎలుగుబంటి రాజు. రామాయణ మహాకావ్యంలో ఆయన అపారమైన బలం మరియు జ్ఞానం కలిగిన పూజనీయ వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆయన 1000 సంవత్సరాలు జీవించి దేవతలు, రాజులకు సలహాలు ఇచ్చాని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ గుహ గురించి మాట్లాడుకుందాం. భారతదేశం మధ్యలో ఉన్న ఈ గుహ కేవలం అద్భుతం మాత్రమే కాదు, అది చరిత్ర నిధి. జాంబవంతుని గుహ గోడలు పురాతన చెక్కడాలు మరియు శాసనాలతో అలంకరించబడ్డాయి. వాటిలో కొన్ని చరిత్ర పూర్వ యుగానికి చెందినవి. ఇది టైం మిషన్ లోకి అడుగుపెట్టి తనలోకి రవాణా చేయబడేట్లు ఉంటుంది. కానీ ఇక్కడే ఇది మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ గుహలోనే జాంబవంతుడు నివసించారని చెప్పే కథలు ఉన్నాయి. ఈ పురాణ వ్యక్తి ఒకప్పుడు తిరిగినదే గదుల గుండా నడవడం యాహించుకోడి. దాని గురించి ఆలోచించడమే నాకు వణుకు పుట్టిస్తుంది. నిజంగా గొప్ప విషయం ఏమిటంటే, ఇటీవలే జాంబవంతుని గుహ యొక్క నిజమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్ గుహ యొక్క ముడి స్వచ్ఛమైన అందాన్ని బంధించి దాని దాగి ఉన్న రహస్యాలు వెల్లడిస్తుంది. సంక్లిష్టమైన రాతి నిర్మాణాల నుండి గోడ్లపై ఆడుకునే రహస్య నీడల వరకు ఈ చూడు తెచ్చాను. కాబట్టి చరిత్ర ఉత్సాహికులైన మనకు దీని అర్థం ఏమిటి? ఇది మన గతాన్ని లోతుగా పరిశోధించి మన ప్రపంచాన్ని రూపొందించిన కథలను వెలికి తీసే బంగారు ఆకాశం. జాంబవంతుని గుహ కేవలం చరిత్రలో ఒక భాగం మాత్రమే కాదు, మనని స్ఫూర్తినిచ్చే పురాణాలకు ఇది జీవించి ఉన్న నిదర్శనం. అంతే మిత్రులారా, జాంబవంతుని గుహ యొక్క నిజమైన కథ మరియు నిజమైన చిత్రం. మీరు మీ అన్వేషకుడి టోపీని తీసుకొని సాహసయాత్రకు బయలుదేరాలని ఇది మిమ్మల్ని ప్రేరేపించపోతే ఇంకేమి ప్రేరేపిస్తుందో నాకు తెలియదు. విన్నందుకు ధన్యవాదాలు. తదుపరిసారి వరకు చరిత్ర స్ఫూర్తిని జీవంతంగా ఉంచండి. తెలుగు స్క్రిప్ట్ సీన్ 1. నరేటర్. ప్రియమైన చరిత్ర ప్రియులారా, ఇదిగో జాంబవంతుని గుహ యొక్క అద్భుతమైన కథ. ఈ ఆకట్టుకునే ప్రయాణాన్ని ముగిస్తున్న సమయంలో మన ముందు ఏముంది? ప్రపంచంలోని మరుగున పడిన మూలల నుండి మరిన్ని ఉత్తేజకరమైన కథలు, నిజమైన చిత్రాల్లోకి మునిగి తేలడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సీన్ 2. నరేటర్. వేచి ఉండండి, ఎందుకంటే మన తదుపరి ఎపిసోడ్లో మనం మరిన్ని రహస్యాలను వెలికి తీస్తాం. ఎన్నో సంవత్సరాలుగా మిస్టరీగా మిగిలిపోయిన ప్రదేశాలను అన్వేషిస్తాం. పురాతన శిథిలాల నుండి మర్చిపోయిన పురాణాల వరకు మన సాహసాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. సీన్ 3. నరేటర్. కాబట్టి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం ద్వారా మీరు ఒక ఎపిసోడ్ను కూడా మిస్ కాకుండా ఉంటారు. తదుపరిసారి వరకు చరిత్ర స్ఫూర్తిని సజీవంగా ఉంచుకోండి. మీ ఆసక్తిని మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. సీన్ 4. నరేటర్. చూసినందుకు ధన్యవాదాలు. మన తదుపరి ఉత్తేజకరమైన అన్వేషణలో త్వరలో కలుద్దాం.